ప్రభాస్ ఫ్యాన్స్ అత్యంత ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా రాజాసాబ్. మారుతి ఈ సినిమాను హారర్ కామెడీ జోనర్లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాను పలుమార్లు వాయిదా వేసి డిసెంబర్ 5న తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే కొన్ని రోజులుగా ఈ సినిమా పోస్ట్ పోన్ కానుందని వార్తలు అయితే వస్తున్నాయి. రాజాసాబ్ సంక్రాంతికి షిఫ్ట్ అయ్యిందంటూ ప్రచారం సాగింది. ఈ ప్రచారంపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా స్పందించారు. అందరూ కోరుకున్నప్పుడే రాజాసాబ్ వస్తుందని అన్నారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేశారని, కానీ దీనిపై ప్రజెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విశ్వప్రసాద్ ఇటీవల ఒక సందర్భంలో చెప్పారు. అయితే డిసెంబర్ 5న రిలీజ్ అంటే నవంబర్ ఆఖరి వారంలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక దీంతో మేకర్స్ కూడా పునరాలోచనలో పడ్డారట. అలాగే పనులు కంప్లీట్ చేయడం కష్టమేనని అనుకుంటున్నారట. అలాగే సంక్రాంతి సెలవులు అడ్వాంటేజ్ వాడుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ వార్తల వేళ మరో కొత్త డేట్ అయితే ప్రచారంలోకి వచ్చింది. డిసెంబర్ 5 నుంచి రాజాసాబ్ 2026 జనవరి 9కి షిఫ్ట్ అయిందని తెలుస్తుంది. అయితే ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులను పూర్వీ పిక్చర్స్ 20 కోట్లు భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. అలా రాజాసాబ్ కొత్త రిలీజ్ డేట్ అయితే బయటకు లీక్ అయింది. ఇక దీంతో రాజాసాబ్ సంక్రాంతి బరిలో నిలుస్తుందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే సంక్రాంతి ఫైట్లో మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న మెగా 157కు బెర్త్ కన్ఫర్మ్ చేసుకునింది. మరి ఈ సినిమా షూటింగ్ ప్రజెంట్ అయితే శరవేగంగా జరుపుకుంటుంది. మొదటి నుంచి ఈ సినిమా మేకర్స్ 2026 సంక్రాంతి టార్గెట్గానే చేసుకున్నారు. మరి ఈ లెక్కన 2026 సంక్రాంతి బరిలో రాజాసాబ్ వర్సెస్ మెగా 157 ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ అయితే నడుస్తోంది. మరి ఈ రెండు సినిమాలే కాదు, ప్రజెంట్ మరో 2 సినిమాలు కూడా సంక్రాంతి వైపే చూస్తున్నాయి. నవీన్ పొలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు తెరకెక్కుతుంది. ఈ సినిమా ఎప్పుడో ప్రారంభమైంది. ప్రజెంట్ అయితే షూటింగ్ చివరి దశలో ఉంది. అలాగే రవితేజ, తిరుమల, కిషోర్ కాంబోలో కూడా ఒక సినిమా ప్రారంభమైంది. ప్రజెంట్ చకచకా షూటింగ్ అయితే నడుస్తుంది. ఈ 2 సినిమాలు కూడా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే ఉండాలని భావిస్తున్నాయి. ఇక చూడాలి మరి ఈ రేస్లో ఫైనల్గా ఎవరుంటారు, ఎవరైనా డ్రాప్ అవుతారా, ఇంకా కొత్తగా ఎవరైనా వస్తారా అనేది చూడాల్సిందే.